వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వీసీ సజ్జనార్ ఐపీఎస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇవాళ ఒక వీడియో షేర్ చేసి ఒక మాట మాట్లాడారు. ఏంటనేది చూస్తే అది బతికున్నప్పుడు కంటపడని కన్న ప్రేమ, కన్ను మూసాక వీడియో కాల్ దర్శనం, ఎటుపోతోంది ఈ సమాజం. రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్న ప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి? నేటి సమాజంలో యంత్రాల్లో మారుతున్న మానవ సంబంధాలు, మంటగలిసిపోతున్న నైతిక విలువలకి ఈ దృశ్యమే ప్రత్యక్ష నిదర్శనం. హర్యానాలో సోనిపట్కు చెందిన ఒకప్పటి ప్రముఖ వ్యాపారవేత్త జీవిత చరమాంకంలో ఒంటరితనంతో కుమిలిపోతూ వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. ఆస్తులు అంతస్తులు సంపాదించిన, పిల్లల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టిన ఆయన చివరి ప్రయాణంలో మాత్రం మిగిలింది అనాథ శవంగా మారిన వేదనే. కుమార్తెలు కన్న తండ్రి కన్నుమూసినా కడసారి చూపుకైనా రాలేకపోయారు. ఆఖరికి అంత్యక్రియలను కూడా మొబైల్ ఫోన్లో వీడియో కాల్ ద్వారా వీక్షిస్తూ సరిపెట్టుకున్నారు. తండ్రి చివరి కార్యాల ఖర్చుల కోసం 5,100 రూపాయలు పంపి తమ బాధ్యత తీరిపోయింది అనుకున్నారు. మిమ్మల్ని ఈ లోకంలోకి తెచ్చి మీ భవిష్యత్తు కోసం తమ జీవితాలని ధారపోసిన కన్న తండ్రి ఆఖరి ప్రయాణంలో తోడుగా నిలబడలేని ఈ విలాసవంతమైన వ్యాపారాత్మక బతుకులు ఎందుకు? కోట్లు సంపాదించిన, ఉన్నత హోదాల్లో స్థిరపడిన కన్నవారి రుణం తీర్చుకోలేని చదువులు, సంస్కారం ఏపాటివి? చివరి క్షణాల్లో సాంకేతికత అందించే డిజిటల్ స్క్రీన్లు, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లు కన్న పేగు అనుబంధానికి ప్రత్యామ్నాయం కాగలవా? తల్లిదండ్రులు బతికున్నప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ఆదరించడం, వారి ఆఖరి గడియల్లో తోడుగా నిలవడం పిల్లలుగా ప్రాథమిక ధర్మం. కన్నవారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయడం, వారి మరణాన్ని కూడా వీడియో కాల్స్ ద్వారా చూస్తూ మమకారాలని తెంచేసుకోవడం అత్యంత శోచనీయం. మానవత్వానికే మచ్చ తెచ్చే ఇలాంటి సంస్కృతి మారాలి. చాలా భావోద్వేగంగా రాశారు. ఒకసారి వీడియో చూడండి. तारीख तक कराना पड़ेगा हमें, या तो आप 20 तारीख से पहले आ जाओ। अच्छा 20 तारीख से पहले तो हाँ। देखते हैं, अभी मैं आपको बताती हूँ ना। हाँ जी हाँ जी अच्छे से हो गया ना सारा काम? हाँ बिल्कुल अच्छे से हो गया। ठीक है तो मैं ऐसे बोल रही थी ना, आप मुझे वीडियो भी भेज दो। ठीक है भेज दूँगा। या फिर आने पे होगा सारा काम। हाँ बाकी तो आप आ लोगे जब होगा ना। ये संस्कार हुआ है, अभी तो संस्कार हुआ है। अभी और कितना टाइम लगेगा? तो हम लोग भी क्या खाएंगे और नाइट चूल्हा जलाएंगे? नहीं अभी तो है ना कि किताब और नहीं दे दी लगे रहो दिलदार। नहीं चल रही है, चल रही है। बस 10-15 मिनट में हो जाएंगे। हाँ हाँ తండ్రి అంత్యక్రియలు జరుగుతుంటే మొబైల్ ఫోన్లోనే కుమార్తె మాట్లాడుతున్నటువంటి వీడియో అది. ఫైన్. ఇక దీని మీద స్పందించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బికాస్ ఈ ప్రశ్నకి బదులేది అన్న దగ్గర చెప్పాల్సింది కూడా ఉంది. అండ్ సమాజం కూడా చాలా గట్టిగానే ప్రశ్నిస్తోంది. అంటే సజ్జనార్ గారి ఉద్దేశం మంచిదే కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను చూసిన తర్వాత నేను కూడా చాలా భావోద్వేగానికి గురయ్యాను. ఇక్కడ మిత్రులు కొంతమంది కామెంట్ చేసింది ఏంటంటే, పుట్టుక చావు కూడా ప్రైవేట్ కాకుండా పోయింది, విచ్ ఇస్ యాక్చువల్లీ ఫ్యాక్ట్. ప్రైవేట్గా ఉండాల్సింది ఏది లేదు, అంతా పబ్లిక్లోకి వచ్చి పడేసింది మొత్తం. రైట్. వీడియో తీయడం ఒక ఎత్తు. సరే, ఇప్పుడు ఒక ఆయన చనిపోయారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదో వీడియో తీసుకున్నారు, ఫైన్, అక్కడికి అయిపోయింది. బట్ ఇది ఎందుకు సోషల్ మీడియాలోకి వస్తుంది? వాళ్ళ కథని ప్రచారం చేయడం ఒక ఎత్తు, దాన్ని సోషల్ మీడియాలో తోచినట్టు విమర్శించడం ఇంకొక ఎత్తు. ఆమెకి చనిపోయిన అతనికి ఈ సందర్భంలో కూడా ప్రైవేట్గా ఉండే హక్కు లేదా? కనీసం పబ్లిక్ సర్వెంట్లో, ప్రజాప్రతినిధిలో కూడా కాదు, ఒక సామాన్యుడు, ఒక మేబీ ఒకప్పటి ప్రముఖ పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త అయ్యి ఉండొచ్చు. ఇది కొంతమంది అంటూ ఉంటే, పెయిన్ఫుల్ టు సీ చిల్డ్రన్ బిహేవింగ్ దిస్ వే. ఐ హోప్ దేర్ ఓన్ చిల్డ్రన్ ట్రీట్ దెమ్ బెటర్. అత్త ఒకనాటి కోడలేని అప్పట్లో ఏదో సినిమా ఉన్నట్టు గుర్తు నాకు, ఏమో కరెక్ట్ గుర్తులేదు. అత్త ఒకనాటి కోడలే అని ఓ సినిమా. అంటే కొత్తగా పెళ్ళి వచ్చినటువంటి కోడలను రాచిరంపాన్ని పెట్టి అత్తగారి క్యారెక్టర్లు మన సినిమాలో చూసేవాళ్ళం కదా. లాస్ట్లో ముక్తాయింపుగా చెప్పేవాళ్ళు ఏంటంటే, అత్త నువ్వు కూడా ఒకప్పటి కోడలవే, అంటే నీకు కూడా అత్తగారు ఉండేదంటే ఆ అత్తగారు కూడా ఈవిడ నిలబెట్టేందుకే ఈవిడ కూడా కొత్త కోడల్ని ఇలా చేస్తుంది అని చెప్పి సరదాగా చెప్పుకునేవాళ్ళం. అలాగా ఒక్కొక్కరిది ఒక్కొక్క భిన్నమైనటువంటి అభిప్రాయం. అటు ఆ పిల్లల్ని తిట్టేవాళ్ళు ఉన్నారు, ఆస్తులు పంచుకున్నారు అన్నటువంటి పాయింట్కి, అట్ ద సేమ్ టైం మరి వాళ్ళకి అక్కడ ఏం వచ్చిందో అనేటువంటిది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇటీవల నాకు తెలిసినటువంటి ఒక పెద్ద ఆయన చనిపోయారు హార్ట్అటాక్ తోటి. పిల్లలు ఒకళ్ళేమో అమెరికాలో ఉన్నారు, ఇంకొకళ్ళేమో వేరే కంట్రీలో ఎక్కడ ఉన్నారు. వాళ్ళు రావడానికి దాదాపు ఒక 2 రోజులు ఎంత టైం పడుతుంది.
అని చెప్పి అంత్యక్రియలు పోస్ట్పోన్ చేసి ఉంచారు ఐస్ బాక్స్లో పెట్టి. మేబీ ఇక్కడ కూడా అలా చేసి ఉండొచ్చేమో. ఏ కంట్రీలో ఉన్నా ఎక్కడున్నా కానీ ట్రావెల్ అనేది ఉంది కదా మనకి, రెస్ట్రిక్షన్స్ అయితే లేవు కదా, అలా కూడా చేసి ఉండొచ్చేమో. ఇది సజ్జనార్ గారి పాయింట్ నుంచి తీసుకున్నటువంటి ఒక పాయింట్, ఆయన అన్నటువంటి దాని నుంచే. అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఒకటైతే గుర్తొస్తుందండి, దీని మీద అన్నమాచార్య స్వామి ఎప్పుడో చెప్పున్నారు వైరాగ్యం, జీవన వైరాగ్యం దీని గురించి చెప్తూ, పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడి నీ పని నాటకము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము. అంతేగా, పుడతాం, మనకు తెలియదు మన పుట్టుక ఎప్పుడు అనేది మనకు తెలియదు. తల్లి గర్భంలో పడతాం, 9 నెలల తర్వాత పేగు దించుకొని పుడతాం. పుట్టిన దగ్గర నుంచి తల్లే ప్రాణం, తల్లిదండ్రులే ఇంక మనం మోసేది. తల్లి 9 మాసాలు తల్లి మోసింది, పోయే వరకు తండ్రి మోస్తాడు వెనకాలండి. సో ఏదైనప్పటికీ కూడా బయటకు వచ్చాం, కానీ ఒకరోజు చచ్చిపోతాం కదా. అంటే వివేకానందులు కాదు, పరమహంస కాదు, చాలామంది చెప్పేటువంటి మాట ఒకటే, నువ్వు ఎలా పుడతావో నీకు తెలియదు, కానీ పుట్టిన తర్వాత ఏదో ఒక రోజు అయితే నువ్వు చచ్చిపోతావు, కానీ నీ చావు ఎలా ఉండాలి అనేటువంటిది మాత్రం నువ్వే నిర్ణయించుకోవాలి. అంటే మన నడవడికి కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు. కొంతమందికి అంటారు చూసారా, ఇలాంటి చావు పగాడికి కూడా రాకూడదని అంటారు చూసారా, అవి మన కర్మ ప్రారంధాలు బట్టి ఉంటాయి. ఇక్కడ అలా కర్మ ప్రారంధం బట్టి తీసుకోవాలని నేను చెప్పట్లేదు, కానీ ఏంటంటే ఇదంతా ఒక నాటకం, ఎవరి భావోద్వేగాలు వాళ్ళవి. కానీ ఈ ప్రశ్నకు మాత్రం బదులు లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఉండేటువంటి కుటుంబ వ్యవస్థ ఇప్పుడు కూలిపోయింది. మేబీ అక్కడక్కడ చూస్తాం అంతే, కేవలం కొన్ని చోట్లే ఒక 1% or 2% మాత్రమే కుటుంబ వ్యవస్థ అనేటువంటి దానికి వాల్యూ ఇస్తూ ఉన్నది ఇప్పటికీ కూడా నడుస్తుంది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల అలాంటి కుటుంబాలు ఉన్నాయి, కానీ మిగతాదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ కమర్షియల్ పాయింట్లోకి వెళ్ళిపోవడం, ఇదంతా అయిపోయింది. ఇవాళ పొద్దున్న ఇంకోటి చూశాను, ఎవరో పాప ఆయన పేరు వేణుగోపాల్ గారు, సమ్మన్ గుంటూరు జిల్లా దగ్గర ఎక్కడో, కొడుకు పెళ్లి చేశారు, చక్కగా 2 పిల్లలు పుట్టారు, 15 ఏళ్ళు అయింది. కానీ ఇద్దరి మధ్యలో ఏదో గొడవలు వచ్చాయి, కొడుకు కోడలికి విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత పోనీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయిందా ఇది అంటే కాదుట, ఇప్పుడు కొడుకుని అక్కడ పెట్టుకొని ఈయన సంపాదించుకున్నటువంటిది, ఆయన ఒక రిటైర్డ్ టీచర్ ఆయన సంపాదించుకొని ఆయన కష్టపడి కట్టుకున్నటువంటి ఆ ఇంటిని, ఆయనకున్న ఆస్తి మొత్తం కూడా ఇచ్చేసేయాలట. లేదంటే కేసు పెడతాను, ఏదైనా చేస్తాను. ఆఖరికి మనవడితోటి తాత మీద దాడి చేయించి స్థాయికి కూడా వెళ్ళిపోయింది. అది ఒక కేసు. అలాగే వెస్ట్ మారేడుపల్లి దగ్గర, ఈస్ట్ మారేడుపల్లి దగ్గర ఆయన కూడా ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయనకున్న దాంతో చక్కగా ఇల్లు కట్టుకున్నారు, కూతుళ్ళు ఇద్దరికి కూడా పెళ్ళిళ్ళు చేశారు, ఇద్దరికి ఆస్తులు ఇచ్చారు, అంతా అయ్యింది. చివరాఖరికి ఆ కూతుళ్ళే, ఇద్దరు చదువుకున్న వాళ్ళే, గవర్నమెంట్ ఎంప్లాయీలే, తండ్రిని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేశారు వృద్ధాప్యంలో. మాకు కుదరదు నిన్ను చూడడం అని. అయ్యా నేను ఆస్తులు సంపాదించి ఇచ్చాను, వాళ్ళకి భవిష్యత్తుకి ఇలా చేసి ఇచ్చాను, నేను నన్ను పెళ్ళం పోయిన తర్వాత ఇగొచ్చి కనీసం ఒక ముద్ద పెట్టకుండా రోడ్డు మీద పడేశారు, నా ఆస్తి కూడా నాకు లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పని కలెక్టర్ గారు వెంటనే వచ్చి వాళ్ళిద్దరికి ఈయన పేరు మీద ఏదైతే ఆస్తి రాసి ఇచ్చారో వాళ్ళకి మొత్తం అదంతా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఈయన పేరు మీద పెట్టండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు. అలా తయారైపోయారు. పోనీ వాళ్ళకి చదువు లేదు అనుకుంటే వేరు, చదువుకుని గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు. ఏం చెప్పాలి? ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో 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 అంతెందుకండి, బెంగళూరులో ఆస్తి రాసివ్వలేదని ఒక ప్రముఖ వ్యాపారవేత్త, ఆయన మనవడే, నేను అడిగితే నాకు ఆస్తి రాసివ్వలేదు, నా విలాసాలకు నేను ఏం చేసుకోవాలి, నా ఖర్చులకి ఏం లేవు, నాకంతా అన్యాయం చేశాడని చెప్పి 30 సార్లు 40 సార్లు లేక కత్తిపోట్లు పొడి చంపేశాడుగా. అది ప్రస్తుతం మనం మానవ విలువలు లేదంటే కుటుంబ వ్యవస్థ అని చెప్పుకుంటున్నాం చూసారా, విచ్ఛిన్నమైపోయినటువంటిది, పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయినటువంటిది, ఏమీ లేదు. సో అలాంటి సందర్భాల్లో ఇలాంటివి చూసినప్పుడు జాలేస్తుంది తప్పితే ఏం ఉండదు ఇంకా. సో చెప్పినట్టు అన్నమాచార్య చెప్పినట్టు అంతా నాటకమే, ఓ నీటి బుడగ. సో ఈ ప్రశ్నకి బదులేదని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, మిత్రుడు అన్నట్టు అది వాళ్ళ ప్రైవేట్ది, బతుకులు ప్రైవేట్గా ఎందుకు, ప్రైవేట్లో ఉండాలి, పబ్లిక్లోకి ఎందుకు వచ్చే బ్రతుకులు అవి, దాన్ని మళ్ళీ మీడియాలో మాట్లాడుకోవడం, నీతులు చెప్పడం, దాని మీదకి ఇంత సోషల్ మీడియాలో ఇంతమంది ఇంతలా డిస్కస్ చేయడం, ఏంటి అసలు ఏం జరుగుతోంది అని మిత్రుడు అడిగినటువంటిది. సజ్జనర్ గారు చెప్పినటువంటిది ఏంటంటే, బతికున్నప్పుడు కంటపడనటువంటి ఈ కన్న ప్రేమ కన్ను మూసిన తర్వాత వీడియో కాల్ దర్శనం మన సమాజం ఎక్కడికి పోతోంది అని. ఇద్దరిది పాయింట్లు వ్యాలిడే,
ఇద్దరి పాయింట్లు కూడా వ్యాలిడే, కానీ సమాధానం ఏది? అందుకే బెట్ట ఈ ప్రశ్నకి బదులేది అని. మీ దగ్గర ఉంటే తెలియజేయండి, మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.